మీద మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, నా వ్యక్తిత్వాన్ని హరించే విధంగా ఎన్నో రకాల గతంలో మాట్లాడిన స్టేట్మెంట్లని ఇంకొక వాటిని అనుకరించి మిక్స్ చేసి చాలా గ్రాఫిక్స్ కథనాలు రేపటి నుంచి వండి వార్చబోతా ఉన్నారు. వీటికి ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి మీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించా కాబట్టి నా మనసుని గట్టిపరుచుకున్నాను. నా గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నాను. నేను నమ్మిన ప్రజలు నా వెనక అండగా ఉంటారనే ఒక భరోసాతో నా రాబోయే రోజుల్లో నేను ఏ వేదికను తీసుకొని రాజకీయాల్లో కొనసాగుతాననే విషయాన్ని అతి త్వరలో నేను ఆలోచించుకొని మీ అందరికీ తెలియపరుస్తానని చెప్పి ఈరోజు పత్రికా సోదరులందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, సెలవు. నేను ప్రత్యేకమైనటువంటి రాజీనామా నేనేం చేయలేదు, కానీ త్వరలో ఫార్మాలిటీ ఏదంతా తప్పకుండా ఆ పని కూడా పూర్తి చేస్తాను. 2 రోజుల నుంచి మీ అనుచరులు కార్యకర్తలతో సమాచారం జరుగుతున్నారు. ఎక్కడ కూడా మీ యంత్రాంగాన్ని బయటపెట్టడం అసలు ఏ పార్టీలో జరాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? అది ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. నాకు మిత్రులు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేరినటువంటి నాయకులు మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన అడిగారు. అట్లాగే బీజేపీ నుంచి అడిగారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి అడిగారు, అలాగే జనసేన వారు కూడా అడిగున్నారు. ఏదైనటువంటిది నేను కొంత మిత్రులతో కొంతమంది సన్నిహితులతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకొని మీ అందరికి తెలియజేస్తా. ఈ రోజు వరకు అయితే నేను నిర్ణయం తీసుకోవాలి. పార్టీలో చేరకముందే తెలుగుదేశం పార్టీలో దేవినేనమ్మా మిమ్మల్ని పూర్తి స్థాయిలో నన్ను విమర్శలు చేశారు, ఎలా చూస్తారు? అది వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఇదే కాదు, గతంలో కూడా చాలా విమర్శలు చేశారు వారు. నేను ఇంతకుముందే చెప్పాను, సత్యమేవ జయితే. కాలమే చాలా సమస్యలకి చాలా విషయాలకి సమాధానం చూపుతుంది, వాటికి పరిష్కారం కూడా చూపుతుంది. దేవినేని ఉమామహేశ్వరరావు గారు చేసినటువంటి విమర్శలన్నిటికీ ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు వీటీపీఎస్ బూడిద విషయం దగ్గర నుంచి కొత్తూరు తాడేపల్లి మట్టి వరకు మా పార్టీలో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఉమామహేశ్వరరావు గారు ఇబ్బంది పెట్టారు.